ఫ్యామిలీలో మరోసారి ఆస్తుల పంచాయతీ రచ్చకెక్కింది. తనపై దాడి చేశారంటూ మనోజ్ ఆరోపిస్తున్నారు. ఆస్తుల వ్యవహారంలో తనపై దాడి చేయించారనేది మంచు మనోజ్ వర్షన్. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదంటున్నారు పోలీసులు. మరోవైపు మంచు ఫ్యామిలీలో ఎటువంటి గొడవ జరగలేదని మోహన్ బాబు పీఆర్ఓ చెబుతున్నారు. మంచు ఫ్యామిలీలో ఆస్తుల గొడవ రచ్చకెక్కింది. తనపై దాడి చేశారంటూ మంచు మనోజ్ ఆరోపిస్తున్నాడు. మంచు ఫ్యామిలీలో మరోసారి ఆస్తుల పంచాయతీ రచ్చకెక్కింది. తనపై దాడి చేశారంటూ మనోజ్ ఆరోపిస్తున్నారు. ఆస్తుల వ్యవహారంలో తనపై దాడి చేయించారనేది మంచు మనోజ్ వర్షన్. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదంటున్నారు పోలీసులు. మరోవైపు మంచు ఫ్యామిలీలో ఎటువంటి గొడవ జరగలేదని మోహన్ బాబు పీఆర్ఓ చెబుతున్నారు. మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయంటూ వస్తున్న వార్తలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిలిం కరెస్పాండెంట్ సుజన్ అడిగి తెలుసుకుందాం. సుజన్, ఏంటి ఈ వ్యవహారం పూర్తి అప్డేట్స్ చెప్పండి. ఎస్ నరేష్, ఉదయం మంచు మోహన్ బాబు అలాగే మంచు మనోజ్ ఇద్దరం పరస్పర ఫిర్యాదులు అందాయని చెప్పేసి కూడా ఒక వార్తలు అయితే ప్రచారం జరిగాయి. అయితే తొలుత మోహన్ బాబే మంచు మనోజ్ మీద దాడి చేశారని చెప్పేసి ప్రచారం జరిగింది. ఈ ఇరువురు కూడా ఒక పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకుంటున్నారంటూ కూడా వార్తలు ప్రసారం, కొన్ని ఛానల్స్, మీడియా ఛానల్స్ ప్రసారం అయితే ఈ క్రమంలో తర్వాత మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి కూడా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అనేది ఒకటి రావటం జరిగింది. ప్రసారమైన వార్తలన్నీ కూడా అసత్య ప్రచారాలే, ఇందులో ఎట్లాంటి నిజం లేదు. ఏదైతే పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు మంచు మనోజ్ పర్టికులర్ గా గాయాలతో వచ్చి ఫిర్యాదు చేయబోతున్నారు అనేది పూర్తిగా ఊహాజనితమైంది అని చెప్పేసి కూడా మంచు ఫ్యామిలీ నుంచి కూడా అఫీషియల్ స్టేట్మెంట్ రావడం జరిగింది. అయితే ఆ తర్వాత మోహన్ బాబు కాదు, మోహన్ బాబు అనుచరులు మంచు మనోజ్ మీద దాడి చేశారంటూ కూడా మళ్ళీ మరికొన్ని వార్తలు ప్రసారం అయితే మంచు మనోజ్ ఎవరో కొంతమందికి ఫోన్ చేసి తాను దీని మీద ఫిర్యాదు చేస్తున్నాడు అన్నట్టుగా కూడా ఈ ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఫిర్యాదులు వచ్చిన దాఖలాలు లేవు. పోలీసులు అక్కడికి మోహన్ బాబు నివాసానికి వెళ్లి రాతపూర్వకమైన ఫిర్యాదులు రాయమని కోరినట్టుగా, అయితే వాళ్ళు నిరాకరించినట్టుగా కూడా ఇప్పుడు వార్తలంటూ వస్తున్నాయి. అయితే దీని మీద ఇప్పటి నుంచో కూడా ఆస్తి వివాదం అనేది మంచు కుటుంబంలో నెలకొంది. మంచు మనోజ్, మంచు విష్ణు దెబ్బలాడుకున్న వీడియోలు కూడా కొన్ని బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన ఒక గొడవను ఉద్దేశించి మంచు మనోజ్ స్టూడెంట్స్ వైపు మాట్లాడటం, మోహన్ బాబుకు మంచు విష్ణుకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడటం అప్పుడు కూడా చాలా చర్చనీయాంశమయ్యాయి. అయితే ఇదే క్రమంలో ఈ రోజు కూడా ఒక గొడవ జరిగింది అని చెప్పేసి సమాచారం అంటూ ఉంది. అది దీని మీద అది ఎంత సీరియస్ గా ఉంది, నిజంగా ఒకరినొకరు కొట్టుకున్నారా, ఫిర్యాదులు చేసుకున్నారా, దాన్ని మాత్రం ఇంతవరకు కూడా స్పష్టమైన క్లారిటీ అయితే లేదు. దీని మీద పూర్తిగా కుటుంబం నుంచి అయితే ఒక స్టేట్మెంట్ వచ్చింది, కానీ ఒక పూర్తి వివరణ అనేది మోహన్ బాబు గానీ లేదా మంచు మనోజ్ గానీ ఇస్తే తప్ప ఈ ప్రచారాలకు అడ్డుకట్టపడే పరిస్థితి లేదు. ప్రస్తుతానికైతే ఎలాంటి ఫిర్యాదులు కూడా పోలీసులు అందిన దాఖలా లేదు, ఇప్పుడు ప్రస్తుతం కనిపించడం లేదు. నరేష్, రైట్ సుజన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.